నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కూతుర్ను హత్య చేసింది సవతి తల్లి. 3 నెలల క్రితం జరిగిన హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో యువతిని హత్య చేసి శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసి వాగులో డెడ్ బాడీని పాతిపెట్టింది సవతి లలిత. మృతురాలు జనగామ జిల్లా దేవరుపుల మండలం పడమటి తాండాకు చెందిన జటావత్ మహేశ్వరిగా గుర్తించారు. మహేశ్వరి వివాహానికి ₹1 కోటి విలువ చేసే ఇంటిని కట్నం కింద ఇస్తానని ఒప్పుకున్నాడు తండ్రి ఈనా నాయక్. దీంతో ఆస్తి తనకు దక్కదనే కోపంతో మేనబావ ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో మహేశ్వర్ని ఈనా నాయక్ రెండో భార్య లలిత హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కూతుర్ను హత్య చేసింది సవతి తల్లి. 3 నెలల క్రితం జరిగిన హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో యువతిని హత్య చేసి శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసి వాగులో డెడ్ బాడీని పాతిపెట్టింది సవతి తల్లి లలిత. మృతురాలు జనగామ జిల్లా దేవరుపుల మండలం పడమటి తాండాకు చెందిన జటావత్ మహేశ్వరిగా గుర్తించారు. మహేశ్వరి వివాహానికి ₹1 కోటి విలువ చేసే ఇంటిని కట్నం కింద ఇస్తానని ఒప్పుకున్నాడు తండ్రి ఈనా నాయక్. దీంతో ఆస్తి తనకు దక్కదనే కోపంతో మేనబావ ఏఆర్ కానిస్టేబుల్ సహాయంతో మహేశ్వర్ని ఈనా నాయక్ రెండో భార్య లలిత హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. మా మమ్మీ డాడీ గొడవలు అయ్యి విడిపోయారు. అంటే మా మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పేసి మా డాడీ ఇచ్చిపెట్టిండు. ఆ తర్వాత మా డాడీ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మా అక్క 10th క్లాస్ వరకు ఇక్కడే వెళ్ళేదో చదువుకున్నాను బాగా వాళ్ళ దగ్గర. 10th తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. తీసుకున్న తర్వాత ఇంటర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సరిగా చూసుకోవాలంట. అక్కడిని రోడ్ టార్చర్ పెడుతుందంట. సంబంధం చూసారంట. ఇలాగ అమ్మాయికి కట్నం ఇంత ఇవ్వాలి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ప్లాన్తో అది మర్డర్ చేశారు. సౌతి తల్లి, మా పిన్ని, మా డాడీ వాళ్ళ ఆస్తమే ఉంటుంది. ఇంకా అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పేసి ఇంటికి పిలిపించుకుంది. మొత్తం ఆమె ప్లాన్ ప్రకారమో ఏందో కానీ మా పెద్దనాన్న ఆమెకు ఆయన కూడబెట్టిన ఆస్తిలో ఒక ఇల్లు ఇద్దామని ఆమెకు పెళ్లి సంబంధం చూసిండు. అయితే మొత్తం అంతా మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇల్లు ఇద్దాం ఇట్లా అని చెప్తే ఈమె ప్లాన్ ప్రకారం ఈమె స్టార్ట్ చేసింది కదా, లలిత ఈమె పేరు. ఈమె ప్లాన్ ప్రకారంగా మొత్తం స్కెచ్లన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇల్లు అంటే ₹1 కోటి ఆస్తి అమ్మాయికి వెళ్ళిపోతుంది. మొత్తం ఈ ఇల్లు ఆస్తి ఇంటి దగ్గర ఒక 6 ఎకరాల పొలం ఉంటుంది. ఇవన్నీ ఆమెకే కావాలని చెప్పేసి పక్కాగా వాళ్ళ మామ కొడుకు, ఆయన పేరు రవి, ఆయన మిలిటరీలో కానిస్టేబుల్గా పనిచేస్తాడు జమ్మూ కాశ్మీర్లో. ఆయన మొత్తం ఎట్లా అంటే అమ్మాయిని ఏం చేసిందంటే వీటికి ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం మొత్తం చున్నీతోని ఇటో సైడు అటో సైడు బిగేసి చంపేసింది.